స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫైర్ అయ్యారు. స్పీకర్ అయ్యన్న ఆధ్వర్యంలో నర్సీపట్నంలో రాక్షస పాలన జరుగుతోందని ఉమాశంకర్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న అయ్యన్న చిల్లర రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఉమాశంకర్ ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు తప్పుడు సంస్కృతిని నర్సీపట్నంలో అమలు చేస్తున్నారని అన్నారు. ఇక అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకే అల్లంపల్లి ఈశ్వరరావుపై తప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలు క్షుణకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చేది మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి చక్రవడ్డీ బారు వడ్డీతో కలిపి చేస్తామని ఉమాశంకర్ అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఒక రాక్షస పాలన నర్సీపట్నంలో జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావుపై తప్పుడు కేసులు బాధించడం కాకుండా ఒక చీటింగ్ కేసు 420 కేసు పెట్టి ఈరోజు దుర్మార్గ పాలన అయ్యన్న పాత్రుడు చేయడం జరుగుతుంది. ఈరోజు మేమన్నా కూడా చెప్పాం, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ విధమైన చిల్లర చేస్తూ చిల్లర రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం చెప్పి అడుగుతున్నాయి. ఈరోజు చాలామంది అడుగుతారు, మా వాళ్ళు మనల్ని కూడా అడిగారు చాలామంది, అయ్యన్న పాత్రుడిని ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి. ఒకటే చెప్తాం మీ ద్వారా కూడా, ఈరోజు మాకు సంస్కారం లేక కాదు, గౌరవించడం లేక కాదు. ఈరోజు నర్సీపట్నంలో మున్సిపాలిటీలో టౌన్లో ఒక పోరంబోకు ఏదైతే నేను హత్య చేశానో పోలీసులు ఏం చేయలేకపోయారు, న్యాయస్థానాలు ఏం చేయలేకపోయి విరవీగుతున్నాడో, భయం లేకుండా బతుకుతున్నాడో, ఈరోజు దాంతోపాటు మాకు స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి లెఫ్ట్ హ్యాండ్ నేనే, రైట్ హ్యాండ్ నేనే చెప్పుకుంటూ తిరుగుతూ మరి ఎంతో మందిని మరి అయ్యన్న పాత్రుడికే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ కుమారులకి కూడా నేనే అండ, నేను లేకపోతే లేదని చెప్పి ప్రగల్భాలకి ఈయన, అలాగే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న చందాలు దందాలతో వసూలు చేస్తున్న ఒక పోరంబోకు నా కొడుకు వల్ల ఈరోజు నేను ఆ విధంగా మాట్లాడుతుంది తప్ప మాకు సంస్కారం లేక కాదు. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్నా సరే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించే స్థాయి సంస్కారం మాకు ఉంది.